ఇంకా లేట్ అవుతుంది. అస్సలు అవకాశం లేదు. ఏం కాదు, ఇక్కడ అవకాశం బాధపడే అవసరం లేదు. 9:05 తర్వాత ఎవరు చదవదు. అలో లేదమ్మా, అసలు అలో నా కూతురు నా కొడుకని అలో లేదు. ఎక్కడ చేయరు. ఇక్కడ కొంచెం బాధపడే అవసరం లేదు. ఫస్ట్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ రాసుకోవస్తుంది. సప్లిమెంటరీ రాస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఎగ్జామ్ అయితే 3వ రోజు ఉంటుందో టైం ఏముంటుంది. లోకల్ లేట్ అవుతుందో చెప్పండి. ఇంట్రెస్ట్ అయితే చెప్పండి. 8:45కి వచ్చి కూర్చోాలి. వాస్తవంగా ఇలాంటి సందర్భాల్లో 20 మినిట్స్ గ్రేస్ ఇచ్చినాము. 9:05 వరకు ఇచ్చినాం. ఇదివరకు 9కే ఉంటుండే. లేదు మనకు లేదు, అసలు ఇవ్వాలి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 2026 సంబంధించి జగిత్యాల జిల్లాలో ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 సెంటర్స్ ఏర్పాటు చేయబడ్డాయి. జగిత్యాల కేంద్రంలో 9 సెంటర్స్, కొరుట్లలో 4, మెట్పల్లిలో 3, తర్వాత మిగిలినటువంటి మండల కేంద్రాల్లో ఒక్కొక్కరి చొప్పున ఏర్పాటు చేయబడ్డాయి. జిల్లాలో మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 15,124 మంది ఎగ్జామ్స్ అపేర్ కాబోతున్నారు. మొదటి రోజు ఇంగ్లీష్ పరీక్ష, మొదటి రోజు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పరీక్ష, హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్ జరుగుతున్నాయి. నెక్స్ట్ డే సెకండ్ ఇయర్ లోపల సెకండ్ డే నాడు రేపు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అండ్ హిందీ. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో పాటుగా డిఈసి మెంబర్స్ అనేటువంటి మేము ప్రతిరోజు ఒక్కొక్కరిని 3 కేంద్రాల చొప్పున జిల్లా వ్యాప్తంగా 30 సెంటర్స్ లోపల 21 సెంటర్స్ మేము ప్రతిరోజు విజిట్ చేస్తాము. అంటే ఈ విధంగా 9 సెంటర్స్లో మాత్రమే స్క్వాడ్ లేకుండా పరీక్ష నిర్వహించబడుతుంది. మరి ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహించడం కోసం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది.